హిరోషిమా నాగసాకిలపై అణుబాంబు దాడి ఇప్పటికే కాదు ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన అది. ప్రతి ఒక్కరికి అసలెక్కడ ఏం జరిగింది తెలుసుకోవాలని ఉంటుంది. అసలు అణుబాంబు వేయాల్సినంత అవసరం ఏమొచ్చింది, వేసింది ఎవరు, ఇలా ఎన్నో ప్రశ్నలు మన మెదడులో మెదులుతూనే ఉంటాయి. అలాంటి అన్ని ప్రశ్నలకి సమాధానం కోసమే ఈ వీడియో. మీరు చూస్తున్న ఈ వీడియోలో మీ ప్రశ్నలకి సమాధానం దొరకవచ్చు, దొరక్కపోవచ్చు. మీకు ఇంకా ఎక్కువ సందేహం కలిగించే ప్రశ్నలు మొదలవచ్చు కూడా. మీకు ఎలాంటి సందేహాలు ప్రశ్నలు వచ్చినా నాతో డైరెక్ట్గా షేర్ చేసుకోవచ్చు. నా మెయిల్ ఐడి telugumojo1@gmail.com. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, telugumojo1@gmail.com. హిరోషిమా జపాన్కు చెందిన చారిత్రక పట్టణం హిరోషిమా. ఇది జపాన్ యొక్క పెద్ద ద్వీపమైన హోమ్సులో ఉంటుంది. రెండో ప్రపంచ యుద్ధ చివరిలో 1945 ఆగస్టు 6న అమెరికా అణుబాంబుకు గురై నగరం భస్మీపటలమైంది. అణుబాంబుకు గురైన తొలి నగరం కూడా ఇదే. హిరోషిమా నగరాన్ని 1589లో మోరీ టెరిమోటో స్థాపించాడు. ఆ తర్వాత యుద్ధాల వల్ల ఎందరో రాజుల చేతులు మారింది. బలమైన ఆర్థిక వ్యవస్థ మరియు సైనిక వ్యవస్థను కలిగిన 1905లో జరిగిన జపాన్ రష్యా యుద్ధంలో సహకరించింది. రెండో ప్రపంచ యుద్ధంలో చుకోగు ప్రాంత సైన్యపు ప్రధాన స్థావరం హిరోషిమానే. సైన్యానికి సరఫరా చేసే అనేక డిపోలు కూడా ఈ నగరంలో ఉండేవి. కాబట్టి ఈ నగరాన్ని ధ్వంసం చేయాలని అమెరికా నిర్ణయించింది. అసలు ఈ నగరాన్ని ధ్వంసం చేయడానికి మెయిన్ కారణం అదే. సైన్యానికి సరఫరా చేసే అనేక డిపోలు ఇక్కడ ఉండడం వల్లే 1945 ఆగస్టు 6న B-29 అనే బాంబర్ విమానం ద్వారా అణులాగ్య అణుబాంబును ఉదయం 8:15 జారవిడిచింది. అణుబాంబు దాడికి గురైన తొలి నగరంగా శాశ్వతంగా ఈ నగరం చరిత్రలో నిలిచిపోయింది. ఈ సంఘటన వల్ల వెంటనే 70,000 ప్రజలు మరణించగా, ఆ తర్వాత గాయాల వల్ల, అణుధూళి వల్ల 90,000 నుండి 140,000 మంది మరణించినట్లు లెక్కవేశారు. నగరంలోని దాదాపు 69% భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇది జరిగిన కొద్ది కాలానికే 1945 సెప్టెంబర్ 17న పెద్ద టైఫూన్ ఈ నగరంపై విరుచుకుపడింది. దీనివల్ల మరో 3,000 మంది మరణించడం, ఆస్తి నష్టం సంభవించడం జరిగాయి. 2006 ప్రకారం ఈ నగర జనాభా 11,54,391 మంది. ఈ నగర విస్తీర్ణం 905.08 చదరపు కిలోమీటర్లు. 1910లో ఈ నగర జనాభా 1,43,000 మంది. ప్రపంచ యుద్ధం ముందు నాటికి 3,60,000 మంది. 1942 నాటికి 4,19,182 వరకు పెరిగింది. 1945లో అణుబాంబు దాడికి గురైన తరువాత జనాభా 1,37,197కు పడిపోయింది. 1955 నాటికి మళ్లీ యుద్ధ పూర్వ సమయం నాటి జనాభాకు చేరింది. హిరోషిమా నాగసాకిలపై అణ్వస్త్ర దాడులు ఎందుకు జరిగాయి, ఎలా జరిగాయి? 1945లో రెండవ ప్రపంచ యుద్ధ చివరి దశలో అమెరికా జపాన్ నగరాలైన హిరోషిమా నాగసాకిలపై 2 అణుబాంబు దాడులు చేసింది. 1945 ఆగస్టు 6, 9 తేదీల్లో జరిగిన ఈ దాడుల్లో కనీసం 129,000 మంది మరణించారు. మానవ చరిత్రలో అణ్వాయుధ దాడులు జరిగినవి ఈ 2 సంఘటనల్లో మాత్రమే. ఈ దాడులు చేసే ముందు అమెరికా యునైటెడ్ కింగ్డమ్ మద్దతు కూడా తీసుకుంది. యుద్ధం చివరి ఏడాదిలో మిత్ర రాజ్యాలు జపాన్ను ఆక్రమించుకునేందుకు సిద్ధపడ్డాయి. దీనికి ముందు అమెరికా సాంప్రదాయక బాంబు దాడులు చేసి 67 జపాన్ నగరాలను ధ్వంసం చేసింది. 1945 మే 8న హిట్లర్ ఆత్మహత్య చేసుకున్న కొద్ది రోజులకు జర్మనీ లొంగుబాటు ఒప్పందంపై సంతకం చేయడంతో ఐరోపాలో యుద్ధం ముగిసింది. ఓటమి తప్పని స్థితిలో ఉన్న జపాను బేషరతు లొంగుబాటుకు ఒప్పుకోకపోవడంతో పసిఫిక్ యుద్ధం కొనసాగింది. జపాన్ లొంగిపోవాలని 1945 జూలై 26న మిత్రరాజ్యాలు తమ పోట్స్డామ్ డిక్లరేషన్లో ప్రకటించాయి. లేదంటే పెను వినాశనమేనని కూడా హెచ్చరించాయి. జపాను దాన్ని పెడచివిని పెట్టింది, అస్సలు పట్టించుకోలేదు. 1945 ఆగస్టు నాటికి మన్హట్టన్ ప్రాజెక్టు 2 రకాల అణుబాంబులను తయారు చేసింది. మారియానా ద్వీపాల్లోని టీనియన్ నుండి ఈ బాంబులను మోసుకెళ్లేందుకు అమెరికా వైమానిక దళం బోయింగ్ B-29 సూపర్ పోర్టెస్ను సమకూర్చుకుంది. 4 జపాను నగరాల మీద అణుబాంబులు వేయాలని జూలై 25న ఆదేశాలు జారీ అయ్యాయి. ఆగస్టు 6న అమెరికా హిరోషిమాపై యురేనియం గన్ రకం బాంబును, అంటే లిటిల్ బాయ్ అనే బాంబును వేసింది.
లొంగిపోవాలని అమెరికా అధ్యక్షుడు జపాన్కు చెప్పాడు. లేదంటే చరిత్రలో ఎన్నడూ చూడని వినాశనం ఆకాశం నుండి వర్షిస్తుందని హెచ్చరించాడు. 3 రోజుల తరువాత ఆగస్టు 9న ప్లూటోనియం ఇంప్లోజన్ రకం బాంబును నాగసాకిపై వేసింది. 2 నుండి 4 నెలల లోపున హిరోషిమాలో 90,000 నుండి 146,000 మంది వరకు, నాగసాకిలో 39,000 నుండి 80,000 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో దాదాపు సగం మంది మొదటి రోజునే మరణించారు. ఆ తర్వాతి నెలల్లో కాలిన గాయాల వలన, రేడియేషన్ సిక్నెస్ వలన, ఇతర గాయాల వలన పౌష్టికాహార లోపంతో కూడి అనేక మంది మరణించారు. మరణించిన వారిలో ఎక్కువ మంది సాధారణ పౌరులే. హిరోషిమాలో మాత్రం ఒక సైనిక స్థావరం ఉంది. నాగసాకిలో బాంబు వేసిన 6 రోజుల తర్వాత జపాన్ లొంగిపోతున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 2న లొంగుబాటు పత్రంపై జపాన్ ప్రభుత్వం సంతకం చేసింది. దాంతో 2వ ప్రపంచ యుద్ధం ముగిసింది. 1,00,000కు పైగా ప్రాణాలను బలి తీసుకున్న ఈ అణుదాడులు ఇప్పటికీ గుర్తు పెట్టుకునే ఉంది ఆ దేశం. ఇది అందరికీ తెలిసిన విషయాలు. చాలామందికి తెలియకుండా మరుగున పడిన రహస్యంగా ఉన్న కొన్ని నిజాలను నెక్స్ట్ పబ్లిష్ చేసే వీడియోలో చెబుతాను. అంతవరకు చూస్తూనే ఉండండి తెలుగు మోజో ఛానల్. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి. ఈ వీడియో కింద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో పెట్టండి. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి తెలుగు మోజో ఛానల్. అలాగే దీనికి సంబంధించిన ఎలాంటి ప్రశ్నలు మీ మెదడులో మనసులో ఉన్నా సరే నిర్మోహమాటంగా డైరెక్ట్గా నన్ను అడగచ్చు. నా మెయిల్ ఐడి telugumojo1@gmail.com. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. తెలుగు మోజో ఛానల్ని సబ్స్క్రైబ్ చేశాక సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఒక బెల్ బటన్ ఉంటుంది. దాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ నేను పబ్లిష్ చేసే వీడియో మీకు కావాలి అనుకుంటే మాత్రం మర్చిపోకుండా ఆ బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి.